మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ హవా. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ఆయుధంగా మారాడు. అంతేకాదు, ఆయన మహారాష్ట్రలో ప్రచారం చేసిన చోట్ల బీజేపీ కూటమి నేతలు మంచి మెజార్టీ సాధించారు. దీంతో జనసేనాని క్రేజ్ నేషనల్ లెవెల్లో పెరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మొత్తంగా 222 స్థానాల్లో ఎన్డీఏ కూటమిలోని మహాయుతి సభ్యులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు 55 స్థానాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి నేతలు లీడింగ్లో ఉన్నారు. ఇది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పటికే పూణే, బల్లార్పూర్, డెగ్లూర్, సోలాపూర్, లాతూర్లలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. ఇందులో పూణే, బల్లార్పూర్, సోలాపూర్లలో బీజేపీ ముందంజలో ఉంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేసిన స్థానాల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా సాగుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరపతి కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు, పక్కనున్న మహారాష్ట్రకు కూడా పాకింది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించిన నేతగా దేశవ్యాప్తంగా మెజారిటీ హిందువులకు చేరువయ్యాడు. అంతేకాదు, వేరే మతస్థులకు ఏదైనా ప్రాబ్లం వస్తే తానే ముందుండి పోరాడతానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక తిరుమల లడ్డు వ్యవహారంతో పాటు సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్కు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అంతేకాదు, దక్షిణాది యోగిగా పవన్ కళ్యాణ్ను అభివర్ణిస్తున్నారు.